భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్న టీటీడీ ఇప్పుడు వారి భద్రత విషయంలోనూ టెక్నాలజీని వాడుకోవాలని డిసైడ్ అయింది. వన్యప్రాణుల కదలికలను కనిపెట్టి భక్తులు సిబ్బందిని అలర్ట్ చేసేందుకు రోబోట్ డాగ్ ను ఉపయోగించుకోవడంపై కసరత్తు చేస్తోంది. తిరుమల నడక మార్గాల్లో భక్తుల భద్రత కోసం టెక్నాలజీని వినియోగించుకోవాలని భావిస్తోంది టీటీడీ. అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను రియల్ టైంలో గుర్తించడంతో పాటు ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా కోసం రోబోట్ డాగ్ టెక్నాలజీ వినియోగంపై కసరత్తు చేస్తోంది. చిరుతల సంచారంతో అప్రమత్తమైన టీటీడీ ఇప్పటికే నడక మార్గాల్లో పలు భద్రతా చర్యలు చేపట్టింది. కెమెరా ట్రాప్లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘాతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే దిశగా అడుగులు వేస్తోంది. రోబో పనితీరును టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. మనుషులు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉండే అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేందుకు దీన్ని ఎలా వినియోగించొచ్చనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ఆప్టికల్ కెమెరా, థర్మల్ ఇమేజింగ్ కెమెరా, 360 డిగ్రీస్ లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈ రోబో పనిచేస్తుంది. చీకటి, పొగమంచు వంటి పరిస్థితుల్లోనూ వన్యప్రాణుల కదలికలను గుర్తించి పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. రోబోలోని ఏఐ వ్యవస్థ మనుషులు, పెద్ద జంతువులు, వాహనాలు, పశువులు గుర్తిస్తుంది. వన్యప్రాణుల కదలికలను గుర్తించిన వెంటనే జియో ట్యాగ్డ్ అలర్ట్ తో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి అందించే విధంగా వ్యవస్థను వినియోగించే అవకాశం ఉంది. అలిపిరి, తిరుమల నడక మార్గాన్ని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర వన్యప్రాణుల సంచారాన్ని ముందుగానే గుర్తించి భక్తులను అప్రమత్తం చేయడం, అటవీ విజిలెన్స్ సిబ్బంది వేగంగా స్పందించడం రోబోడాగ్ ద్వారా సాధ్యమవుతుందని టీటీడీ భావిస్తోంది. వన్యప్రాణులు భక్తులు సంచరించే ప్రాంతాల వైపు వస్తే సౌండ్, లైట్ యూనిట్ల ద్వారా వాటిని తిరిగి అటవీ ప్రాంతం వైపు మళ్లించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తోంది. అయితే ఇది ఇప్పటికే అమల్లో ఉన్న కెమెరా ట్రాప్లు, ఫుట్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది నిఘాకు ప్రత్యామ్నాయంగా కాకుండా అదనపు మొబైల్ మానిటరింగ్ వ్యవస్థగా ఉపయోగించే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోబోను త్వరగా మోహరించొచ్చు. రోబో సేకరించే వీడియో, థర్మల్ చిత్రాలు, వన్యప్రాణుల కదలికల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా నిఘాను మెరుగుపరిచే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది.